ఈరోజు నేను ఇక్కడ నిలబడుతున్నాను అని అంటే మొట్టమొదటిగా దేవుడు, రెండవది నా భర్త గారు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఆయనతో చెప్పేదాన్ని ఏంటంటే, నేను వెనకాల ఉంటాను, నేను వెనకాల ఉండి మన బిడ్డల్ని చూసుకుంటాను, మీరు ఉండండి, కావాలంటే ఇఫ్ యూ నీడ్ బ్యాకప్ ఐ విల్ జస్ట్ బీ దేర్. హీ డజంట్ నీడ్ ఎనీ బ్యాకప్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. బట్ నేను అన్నాను, మేబీ దిస్ ఇస్ మై కాలింగ్ టు రేజ్ అవర్ చిల్డ్రన్. మన బిడ్డని చూసుకోవడం, మన బిడ్డని పెంచడము, ఇదేమో నా పిలుపు అని నేను వెనకాల ఉంటాను అని అంటే, ఎప్పుడు మొదటి నుండి కూడా ఈ రోజు వరకు నన్ను ముందుకు నెట్టుతూ తెచ్చింది ఆయన ఒక్కరే. ఒక్కసారి ఆయన నిమిత్తం ఒక్కసారి చప్పట్లు కొడతారా? సి ఐ ఆల్వేస్ సే హీస్ అ డెస్టినీ హెల్పర్. ఎందుకంటే నాకు తెలియదు, నేను అసలు పాటలు పాడతాను, ఆరాధిస్తానని కూడా అనుకోలేదండి. అట్లా చేసి నాకు తలాంత్ ఉంది కదా అంటే, వివాహం కాకముందు మా ఆలయంలో పాడేదాన్ని, ఆరాధించేదాన్ని, అంతేగాని ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఆయన పక్కన నేను ఆరాధించేంత లేదులే కానీ అని అనుకుని ఎప్పుడు కూడా వెనకాల ఉండటానికి ఇష్టపడ్డాను. ఉన్నప్పుడు ఈ సైడ్ నో యూ హ్యావ్ టు. దాని తర్వాత సడన్గా 2020లో లాక్డౌన్ జరిగింది కదా. సెడ్ ఎవ్రీ వెన్స్డే యూ హ్యావ్ టు ప్రీచ్, యూ హ్యావ్ దట్ గిఫ్ట్, నువ్వు ఏంటి ప్రకటించాలి, ప్రసంగించాలి, యూ హ్యావ్ టు డూ దాట్ అని అంటే, నేను నిజంగా ఇట్లా చేతులు నో ఐ ఆమ్ నాట్ డూయింగ్. ఐ వాజ్ బెగ్గింగ్ హిమ్. ఆయన దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ నేను చేయను అంటే చేయను, నాకు వద్దు, నాకు రాదు, నా పాట అంతా నాకు రాదు, నేను చేయలేను అని చెప్పాను. బట్ ఈ సెడ్ నో యూ హ్యావ్ టు డూ ఇట్. ఆ రోజు ఫస్ట్ మెసేజ్ అయిన తర్వాత, ఆ రోజు నేను ఐ వాజ్ ప్రెగ్నెంట్ విత్ జూనియర్. అయిన తర్వాత రాదు అనుకుంటే నేను అంత చేసేసావు ఏంటి, మరి ఏంటి రెస్పాన్స్ ఏంటి అని అంటున్నారు. సి సమ్టైమ్స్ వీ డోంట్ నో వాట్ వీ హ్యావ్ అంటిల్ సంబడి గాడ్ సెన్స్ టు పుష్ అస్. అవునా కదా? ఎంతమంది నమ్ముతారు, ఎంతమంది ఏకీభవిస్తారు? మనకున్నది మనకి తెలియదు, దేవుడికి తెలుసు. కొన్నిసార్లు దేవుడు ఏర్పరచుకున్న డెస్టినీ హెల్పర్స్ ద్వారా మనల్ని నెట్టి, ఇదిగో దిస్ ఇస్ యువర్ కాలింగ్, ఇది నీ పిలుపు, ఇది నాకు కలిగిన నీ పట్ల కలిగిన నా ఉద్దేశము అని దేవుడు చెప్తుంటాడు.